హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే ఒక రైతు వాడినటువంటి ఒక పాత ట్రాలీ అయితే అమ్మకానికైతే సిద్ధంగా ఉందండి. దాని గురించి అయితే నేను ప్రతిదీ కూడా చిన్నగా చెప్పుకుంటూ చూపించుకుంటూ అయితే వెళ్తాను. దయచేసి మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ కూడా చెప్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మనం అన్ని వివరాలు పూర్తిగా మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి చేతులు మారిన ట్రాలీ అయితే కాదండి. ఒక్క రైతు దగ్గరే ఉందండి. ఒక్క రైతే వ్యవసాయం పరంగా, ఇంటి పరంగా వాడుకోవటం జరిగిందండి. గత 10 రోజుల క్రితం అయితే ఆ రైతు వచ్చేసి పాత ఇంజిన్ అమ్మి కొత్త ఇంజిన్ కొనుక్కోవటం జరిగింది. ఆ పాత ఇంజిన్ అమ్మేసి కొత్త ఇంజిన్ అయితే కొనుక్కోవటం జరిగింది. అయితే రైతు ఏమనుకున్నారంటే ఆ కొత్త ఇంజిన్ కూడా ఈ పాత ట్రాలీని వాడదాం అనుకున్నారు. కానీ పోంగ రైతుకైతే మనసు మారి నా దగ్గర అయితే ఇది పెట్టేసి కొత్తదైతే తీసుకొని వెళ్ళటం జరిగింది. ఒకసారి అయితే అడ్డముక్కలు చూపిస్తా చూడండి. 1, 2, 3, 4, 5 అడ్డ ముక్కలైతే 4 ఇంచుల ముక్కలైతే వచ్చాయి. చూసుకున్నారు కదా. ఎక్కడా కానీ తుప్పు లేదు, ఎక్కడా కానీ తినేసినట్టు ఎక్కడా లేదండి. చూసుకోండి, ఒరిజినాలిటీ ఉంది. అందుకే చెప్తున్నాను, ఇది చేతులు మాన ట్రాలీ కాదు, లేదంటే రఫ్ అండ్ టఫ్గా కిరాయిలు తిరిగిన ట్రాలీ కూడా కాదు. మంచిగా ఒక రైతు ఇంటి పరంగా వాడుకున్న ట్రాలీ. కింద కూడా చూసుకోండి, మొత్తం కూడా ఒరిజినాలిటీ ఉందండి. కింద ఛానల్స్ చూసుకోండి, మొత్తం కూడా ఒరిజినాలిటీ ఉంది. ఉన్నంతలో అయితే నెంబర్ 1గా ఉందండి. కట్టలు కూడా చూసుకున్నారు కదా, కట్టలు కూడా ఎక్కడా కూడా జరిగినట్టు కూడా లేవండి. చాలా నెంబర్ 1గా ఉంది. అదేవిధంగా ఒరిజినాలిటీ కూడా ఉందండి. రాబార్ కూడా చూసుకోండి, రాబార్ కూడా 6 ఇంచులు రాబార్ అండి. ఇలాంటి మంచి ట్రాలీల కోసం అయితే మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. డోర్లు కూడా చూసుకున్నారు కదా. డోర్లు వచ్చేసి 18 ఇంచు ఎత్తు కలిగినటువంటి డోర్లు అండి. ఆ డోర్ల కింద అయితే పట్టీ వేయటం జరిగిందండి. అది కూడా మంచిగా వెల్డింగ్ కూడా పూత పూసారండి. అక్కడక్కడ టాకాలు పెట్టకుండా మంచిగా వెల్డింగ్ అయితే పూత పూసుకుంటూ వచ్చారు. వెనక డోర్ కూడా చూశారు కదా. వెనక డోర్కి షీట్ అయితే రైతు కొత్తది వేయటం జరిగిందండి. బంపర్ అయితే ఎడం పక్క కొంచెం అయితే బెండ్ వచ్చిందండి. మిగతా అంతా కూడా బాగుంది. మీ వంతు సహాయంగా అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ప్లాట్ఫారం అయితే ఎక్కడ నీళ్ళు ఆగట్లేదండి. నీళ్ళు ఆగేంత సినిమా అయితే లేదండి. ఇక్కడ ప్లాట్ఫారం మొత్తం కూడా సాపుగా సమానంగా ఉంది. కమాన్ కట్టలు చూశారు కదా, చెప్పా కదా, కమాన్ కట్టలు ఎక్కడా కానీ వంగిపోయినట్టు లేవండి. ఉన్నంతలో అయితే మంచిగా ఉంది. కింద ఛానల్స్ కూడా చూడండి, ఎక్కడా కానీ తుప్పు కానీ, లేదంటే తినేయటం కానీ, లేదంటే చిన్న బొక్కలు కానీ అలాంటివి ఏమీ లేవండి. చూసుకోండి, చాలా బాగుందండి. ఒకవేళ ఎవరికైనా ఇది నచ్చినా కానీ, లేదంటే కొనే ఉద్దేశం ఉన్నా కానీ నాకైతే వీలైనంత త్వరగా అయితే ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా వీడియోలో చెప్తానండి. ఎందుకు అంటే నేను వీడియో ఒక్కసారి పెట్టానంటే, ఒక ట్రాలీకి సంబంధించిన వీడియో ఒక్కసారి పెట్టానంటే గట్టిగా 3 నుంచి 5 రోజుల్లో అయితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అయితే నాకు అడ్వాన్స్ వెయ్యటమో, లేదంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళటమో జరుగుతుందండి. చెప్తున్నా కదా, 3 నుంచి 5 రోజులు, ఇంకెక్కువ రోజులు అయితే నా చేతిలో ఉండదండి. ఎవరో ఒకళ్ళు అయితే ఫోన్ చేసి అడ్వాన్స్ కొట్టడమో, లేదంటే వీలైనంత త్వరగా అయితే ఎవరో ఒకళ్ళు అయితే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చో అప్పటికప్పుడే కొనుక్కొని అయితే వెళ్ళడం జరుగుతుందండి. అదే చెప్తున్నా, మీకు ఒకవేళ నచ్చింది కావాలి అని వీలైనంత త్వరగా నాకు ఫోన్ చేయండి. రేపు చేద్దాము, లేదంటే ఎల్లుండి చేద్దాము అయితే అని మనసులో అనుకోమాకండి. వీలైనంత త్వరగా ఫోన్ చేయండి. మీకు నచ్చితే ఒక 5-10 అడ్వాన్స్ కొట్టండి. మీ కింద అయితే నేను ఖచ్చితంగా ఉంచుతానండి. నా దగ్గర వచ్చేసి ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్పడం జరుగుతుందండి. మసిపూసి మామిడికాయ చేసే పద్ధతులైతే నేను ఎప్పుడు చేయనండి. టైర్లు చూసుకున్నారు కదా, టైర్లు అయితే ఉన్నంతలో అయితే చాలా బాగున్నాయండి. రాబార్ వచ్చేసి 6 ఇంచుల రాబారే అండి. చాలా హెవీగా ఉంది. చింతకాయ రాబారు, తిరిగేది కాదండి. అది రింగు టైప్ అయితే కాదు. డోర్ల విషయం చెప్పా కదా, కింద అయితే కొంచెం అయితే పట్టీ వేయటం జరిగిందండి. అది కూడా వెల్డింగ్ అయితే మంచిగా పూత పూయటం జరిగింది. మీకైతే కొనుక్కుంటే మాత్రం ఇంకా ఒక్క పని కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి.
రైతు మంచిగా దగ్గరుండి వాడుకోవటం జరిగిందండి. దీన్ని చూడండి, ఆ పోత అయితే పూయటం జరిగిందండి, అంతే, ఇంకా ఏమీ లేదు. ఒరిజినాలిటీ అయితే చాలా చాలా ఉందండి. నేను చెప్తున్నా కదా, ఇది పాత దాంట్లో అయితే ఒక మాదిరిగా అయితే మనము హెవీ బకాడి అని చెప్పుకోవచ్చు. మీరు ఇంకా దీని మీద ₹1 కూడా పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. తీసుకొని వెళ్ళి ఇక కిరాయిలు తోలుకోవటమే. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా సరసమైన ధరలు అయితే లభిస్తాయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా చాలా లాభాలు ఉన్నాయి. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి గంటను కూడా ఒకసారి గడగడ గడగడ అని నొక్కి పట్టండి, చాలండి. ఇంకా మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ TNR.